జై తెలంగాణ. నమస్కారం, ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే ఒక పక్క పరీక్షల గొడవ, ఇంకొక పక్క స్కూళ్ళు అడ్మిషన్లు, స్కూల్ ఫీజుల గొడవ రాష్ట్రం అంతా నడుస్తున్నటువంటి సందర్భం. మరి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మొత్తంగా 39,641 పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 39,641 పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో 62.36 అంటే 62,36,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈ 39,641లో ప్రభుత్వ పాఠశాలలు 27,581 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ప్రైవేట్ పాఠశాలలు 12,061 పాఠశాలలు ప్రైవేట్ ఉన్నాయి. మొత్తం 62 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వంలో 24,32,000 మంది చదివితే ప్రైవేటు పాఠశాలల్లో 38,000 మంది చదువుతూ ఉన్నారు. అంటే ఇది కేవలం 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల సంఖ్యను మాత్రమే నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. అంటే ఈ రాష్ట్రంలో 12,000 పాఠశాలలు ఉంటే అందులో 38 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 10th క్లాస్ వాళ్ళు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మరి ప్రైవేట్ పాఠశాలలు అందులో రకరకాలు ఉన్నాయి. ఒకటి ఒక 350 పాఠశాలలు ఐసిఎస్సి, సిబిఎస్సి, ఐబీ, ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి స్పెషలైజేషన్, మాంటెసరీ ఇవన్నీ చెప్పేటటువంటి ఒక 350 పాఠశాలలు ఉంటే అందులో దాదాపు ఒక 3 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇంకొక 1,500 ఏమో నారాయణ, చైతన్య, కృష్ణవేణి ఇట్లా రకరకాల పేర్లతో ఇప్పుడు వచ్చే నార్త్ స్కూల్, ఐలైన్, బిలేను ఇవన్నీ ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు. అంటే ఒక్కొక్క సంస్థకు 100 స్కూళ్ళు, 150 స్కూళ్ళు ఉన్నటువంటి పెద్ద విద్యా సంస్థలు ఒక 1,500 ఉన్నాయి. అందులో దాదాపు 5 లక్షల మంది పిల్లలు కూడా చదువుతున్నారు. ఇక మిగతా పిల్లలందరూ ఈ చిన్న చిన్న 12,000 పాఠశాలల్లో చదువుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇవి చెప్తా ఉన్నామంటే ఇందులో మళ్ళీ ఒక స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. ఒక 236 పాఠశాలలు మాత్రం ప్రైవేటులో వాటిని బడ్జెట్ స్కూల్స్ అంటారు. ఈ 236 పాఠశాలల్లో అంటే జిల్లాకు ఒక 10 ఉండొచ్చు. ఆ పాఠశాలల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 42,000 రూపాయలు పే చేసి రాష్ట్రం మొత్తంలో ఒక 30,000 మందికి మాత్రం 42,000 చదువు చెప్పిస్తుంటుంది అన్నమాట. ఈ మొత్తం మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ యొక్క స్థితిగతి. మరి ఇవాళ ఎందుకు పెట్టుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్? ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫీజు కనబడడానికి 1,00,000 రూపాయలు ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా, అది బస్సుకు అంటారు, స్కూల్కి అంటారు, బుక్స్ అంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది. 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి? ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో 60% ఫీజు అంటే 60,000 రూపాయలు ఒకటేసారి కట్టాలి స్కూల్ కంటే నిజంగా దేవుడు కనబడే పరిస్థితి ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రం. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి చెప్పింది. మరి అలా 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వు ఇంత తిన్నావు అని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఆనాడు తిరుపతిరావు గారి కమిటీ ఏదైతే ఉందనో ఆ కమిటీ కూడా 8 to 10% ఫీజు పెంచుకోమని చెప్పింది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు కొత్తగా మీరు ఇచ్చినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో
ఆ రిపోర్ట్ అంతా దరిద్రము నేమ్ బాగాలేదు. ఒకటే ఒక సెంటెన్స్ బాగుంది, ఏంటి అంటే ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, దాన్ని 7 to 9% పెంచుకోవచ్చు అని ఇప్పుడు ఇచ్చిన విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కనీసం దాన్నన్నా అమలు చేయండి. స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలి ఈ ప్రభుత్వం చాలా అర్జెంటుగా. ఫీ నియంత్రణ కమిటీ వేయాలి అర్జెంట్. ఏ స్కూల్ అయినా సరే 8 to 10% కన్నా ఫీజు ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి వీలు లేదు. దాని మీద ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి స్కూల్స్ కూడా నా రిక్వెస్ట్, స్కూల్స్ అందరితో మీరు 8 to 10% ఫీజు పెంచుకోండి ఎవ్రీ ఇయర్, కానీ 30% 40% పెంచితే పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చాలా దారుణమైన ఇబ్బందులు పడుతున్నారు. మీరు 30% పెంచుతారు, కానీ ఏదో చిన్న బట్టల షాప్లో ఒక సింగిల్ పేరెంట్ లేడీ ఉంటుంది, ఆమె పనిచేస్తూ ఉంటుంది. ఆ యజమాని పెంచాడు వాళ్ళకి జీతం అట్లా ఇవ్వలేరు, వాళ్ళు అట్లా వచ్చి ఒకసారి కట్టలేరు. ఇద్దరు కూడా కలిసి ఏదైనా చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పెరగదు, 10% 15% పెరగదు శాలరీ. దయచేసి దాని మీద దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, ఈ నారాయణ చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్ దాదాపు ఒక 15 మంది ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పెంచుడు ఫీజు వాళ్ళు 30% పెంచుతారు, కానీ టీచర్స్కి మాత్రం జీతం పెంచరు, టీచర్స్కి మాత్రం పిఎఫ్ కట్టరు. ప్రైవేట్ పాఠశాలలలో వేల మంది యువకులు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. 15,000 ఇస్తున్నారు జీతం, అంతకుమించి ₹1 ఇయ్యరు, పిఎఫ్ కట్టరు. ఇంకా ఘోరం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఇలా కొత్తగా మేము ఆనాడు డిమాండ్ చేస్తే ఫుడ్ సెక్యూరిటీ కోసం ఒక టాస్క్ ఫోర్స్ వేసారు. ఆ టాస్క్ ఫోర్స్ని డిమాండ్ చేస్తున్నాం, గో టు ఎనీ కాలేజ్, గో టు నారాయణ చైతన్య అల్లెన్ బిల్లని కొత్తగా వచ్చినవి 10,000 మంది విద్యార్థులకు ఒక్క దగ్గర వంట చేస్తున్నారు వాళ్ళు. అంటే చిన్నగా పాయిజనింగ్ అయితే ఫుడ్ పాయిజనింగ్ ఒక్క డేలో 10,000 మంది పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కనీసం ఎప్పుడైనా ఒక్కసారి పోయి ఆ ఫుడ్ శాంపుల్ చేసిరా మీరు? నారాయణ క్యాంపస్లకు, చైతన్య క్యాంపస్లకు, ఈ కొత్తగా వచ్చే నార్త్ ఇండియన్ స్కూల్ క్యాంపస్లకు ఎప్పుడైనా శాంపిల్ చేసిరా మీరు? ఫుడ్ అర్జెంట్గా శాంప్లింగ్ చేయండి. ఐఎమ్ డిమాండింగ్, కొత్త కమిటీ చేసి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను నేను సజ్జనార్ గారి నేతృత్వంలో. ప్లీజ్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇన్ దిస్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. వారి దోపిడీ దారుణంగా ఉన్నది. చెప్పే చదువు శారడ్ బల్పాలు దోషుడు అన్నట్టు, పైసలు ఎక్కువ ఉంది, చదువు తక్కువ ఉంది. 1,00,000 మంది ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటే ఒక 100 మందికి ర్యాంక్స్ వస్తాయి. ఆ 100 మందిని చూసి మనం ఆగమాగం అయిపోయి పేరెంట్స్ అందరం కూడా అందులో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి.